ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశారా? నేను అందుకే కాపు కులస్తున్నట్టు అడుగుతున్నా. సార్, మీలో ఎంతమంది రంగాన్ని చూశారో నాకు తెలియదు. ఇప్పుడు 40 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరు చూసి ఉండరు. నాకు 81 నుంచి రంగా శిష్యుడిని, పోసాని కృష్ణమురళి. నన్ను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్గా జనరల్ సెక్రటరీగా నన్ను గెలిపించాడు రంగా గారు. అప్పుడు విజయవాడ ఊరంతా ఊరేగించాడు రంగా గారు నన్ను, కమ్మవాడిని. మా కమ్మవాళ్ళు అన్నారు, రే నువ్వు వాడికి వెళ్తున్నావు విజయవాడలో, ఆయన నిన్ను యూఏ పార్టీలో ఉండమంటాడు, ఆయన అందులో చేర్చుకుంటాడు. రంగా ఆ టైపు కాదురా, అతను కాపే, మన కమ్మే, మన పడపోవచ్చు. నాకు ఇష్టం. వెళ్ళాను, వత్తు తిప్పాడు, నాకు అన్నం పెట్టించాడు. నా పక్కన కుర్రాళ్ళకి అన్నం పెట్టించారు. నన్ను అడగల మన పార్టీలో చేరారు, యుఏలో యుఎస్లో కాదు. అంత గొప్ప రంగా నాకు బాగా తెలుసు. ఆయన అంటే నాకు ప్రాణం. మా కుటుంబ సభ్యులు ఎందుకు చెప్తున్నానంటే, నా భార్య తమ్ముడు పెళ్ళైతే పెళ్లి కార్డు కోసం రంగా గారింటికి వెళ్ళింది నా భార్య తమ్ముడు. రంగా గారు ఎంతో ఆప్యాయతం, రతన కుమారి ఇదిగో చావా అమ్మాయి వచ్చింది, చావా గారి అమ్మాయి వచ్చింది, అంత బిడ్డల్లా చూశారు నన్ను, మా కుటుంబ సభ్యుల్ని. అతనికి కమ్మకులంలో పుట్టాడు, కమ్మను కాపు కులంలో పుట్టాడు, కాపును ప్రేమిస్తాడు. కానీ అన్ని కులాల వాళ్ళ దగ్గర పనిచేస్తారు, అన్ని కులాల వాళ్ళ దగ్గర అనుచరులుగా ఉంటారు, సహచరులుగా ఉంటారు. కొంతమంది చంద్రబాబు దగ్గర అనుచరులు ఉంటారు, డబ్బులు ఇచ్చే పనిచేసేవాళ్ళు. ఈయన దగ్గర సహచరులు ఉంటారు, ప్రాణం ఇచ్చేవాళ్ళు. దట్ ఈస్ రంగా. అలా రంగాన్ని మీరు నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాపు సోదరుడైనా, ఏ ఒక్క కాపు సోదరి అయినా సరే చంద్రబాబు అనేవాడికి ఓటు వేయకండి, టీడీపీకి ఓటు వేయకండి, సైకిల్ గుర్తుకు ఓటు వేయకండి. ఎవరైనా ఈ నమ్మి మీరు ఒక్క ఓటైనా సైకిల్కి వేస్తే స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ క్షోభిస్తుంది. మీరు ఆ ఓటు వెయ్యకపోవటమే రంగా గారికి ఇచ్చే గొప్ప నివాళి.